పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో ఇష్టరాజ్యంగా గ్రానైట్ మట్టి తవ్వకాలు చేస్తూ ఉండడంతో సహజ సంపద కరిగిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీలు టిప్పర్లకు అడ్డం తిరిగి అడ్డుకున్నారు. అధికారుల అండదండలతోనే అక్రమంగా గ్రానైట్ బండ మట్టి ఇసుక తరలిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య ఆరోపించారు. కదంబాపూర్ గ్రామంలో 10 రోజులుగా గుట్ట ప్రాంతం నుండి రాత్రింబగళ్లు అనుమతులు లేకుండా అక్రమంగా గ్రానైట్ బండ మట్టిని తరలించి సొమ్ము చేసుకోవడమే కాక అధిక లోడుతో వెళ్లడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని, గ్రామంలో అతివేగంగా లారీలు వెళ్లడం వల్ల స్కూల్కి వెళ్లే పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే మట్టి తరలింపును నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కదంబాపూర్ గ్రామంలో మరి మా గుట్ట గ్రెనేట్ నుంచి వెళ్ళి మరి అక్రమంగా దౌర్జన్యంగా మరి 10-15 ట్రాక్టర్ టిప్పర్లతోని మరి తెల్లరాక పొద్దురాక మరి బండ మరి మట్టి గుట్ట నుంచి వెళ్ళి మరి ఇలా ఉసుకే అన్నీ అమ్ముకుంటూ ఉన్నారు. ఒక వారం రోజుల నుంచి వెళ్ళి 10-15 లారీల నుంచి వెళ్ళి 10-15 లారీలు రికామ్ లేకుండా నడుతూ ఉన్నాయి. మాకు రోడ్డు నాశనం అవుతూ ఉన్నాయి. ఆ దుమ్ముకు ఆ సౌండ్కు మరి ఓవర్ లోడ్ వేసుకొని పోతుంటే ఎక్కడెక్కడ రోడ్లు వలిపోతూ ఉన్నాయి. మరి ఇలా చదువుకున్న పిల్లలు బడికి పోవాలంటే మరి గదగద అనుకుతూ ఉన్నారు, బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. మరి ఇలా మేము కూడా పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది. మరి లారీలు అడ్డుకున్నాం. మరి ఇలా మా ఊరు లీడర్లు పొత్తుకపల్లి నుంచి పొత్తుకపల్లి పోవాలన్నట. పొత్తుకపల్లి సెక్డం కట్టే కాంట్రాక్టర్ను మా ఊరు లీడర్ కుమ్మేకాయి మరి ఇలా బండ మట్టి ఉసుక కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలా చెప్తా ఉన్నాం, ఖబర్దార్, మేము ఇలా ఊకుండేది లేదు. ఊరు కోసం ప్రజల కోసం తప్పకుండా. కొంతమంది భయపడతారు మీకు, కానీ మేము భయపడం. మేము ఏం చెప్తారు చేయరి, పోలీస్ స్టేషన్ పట్టిస్తారా, మమ్మల్ని చంపుతారా చంపుర్రి, మేము అడ్డుకుంటాం, రోడ్డు కట్టముంటాం. మేము ఇలా మాకు సమస్యలు ఉన్నాయి పట్టించుకుంటలేదు. మీకు ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము వాళ్ళని అడుగుతాం, రమ్మనురి, ఇటుకి రావాలి, ఊళ్ళో గ్రామ పంచాయతీ రారి, మా ఊరు సమస్య చెప్తాం. మేము మట్టిగా పర్మిషన్ ఎవరు ఇచ్చారో మేము వాళ్ళని అడుగుతాం తప్పకుండా.